హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో హెల్తీ అయిన డ్రై శనగలతో ఈరోజు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ నేను 1 గ్లాస్ అయితే డ్రై శనగలు తీసుకున్నానండి. అవి ఒక బౌల్లోకి యాడ్ చేసి ప్రాపర్గా అయితే వాష్ చేయండి. ఒక 3 or 4 టైమ్స్ నీట్గా వాష్ చేయండి. ఎందుకంటే శనగల్లో ఎక్కువ కెమికల్స్ కొడతారు కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ వాటర్ అయితే డ్రైన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసుకొని సో లిడ్ పెట్టి ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోండి. ఇలా ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే చాలామంది పప్పు దినుసులు అనగానే గ్యాస్ ప్రాబ్లమ్స్ అంటారు కాబట్టి ఇలా సోక్ చేయడం వల్ల అలా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత బాగా సోక్ అయిపోయో వాటర్ అన్ని డ్రైన్ చేసి శనగలు అయితే తీసేసుకున్నాను సపరేట్గా ప్లేట్లోకి. సో దానికోసం అయితే నేను 4 పెద్ద సైజ్ టొమాటోలు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను పోపు దినుసులు తీసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఇక్కడ బిర్యానీ ఆకు, 4 పచ్చిమిర్చి చీలికలు అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ డ్రై కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. సో దానికోసం నేను స్టవ్ మీద అయితే ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. ఇది కొంచెం హీట్ అయిపోయాక దీంట్లోకి మనం తీసుకున్న పోపు దినుసులన్నీ యాడ్ చేసి ప్రాపర్గా అయితే మిక్స్ చేస్తూ ఉండండి. సో ఇది మాడిపోకుండా ఇలా తిప్పుతూ ఉండాలండి, మిక్స్ చేసుకుంటూ ఉండండి ప్రాపర్గా. ఇది కొంచెం వేగిపోయాక దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. సో ఇలా మిక్స్ చేయండి. సో మిక్స్ చేయడం వల్ల మన కర్రీ కూడా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను దీంట్లోకి పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసి అది కూడా ప్రాపర్గా మిక్స్ చేశాను. తర్వాత ఎండు కొబ్బరి పొడి కూడా దీంట్లో యాడ్ చేశానండి. ఎండు కొబ్బరి వేయడం వల్ల దీంట్లో టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇవన్నీ ప్రాపర్గా కుక్ అయిపోయాక టొమాటో కూడా యాడ్ చేసి ప్రాపర్గా అయితే కుక్ చేసుకోండి. సో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల టొమాటోలో ఇలా ఈజీగా తక్కువ ఆయిల్ వేసుకున్న బాగా కుక్ అయిపోతుందండి. అలాగే మన కారం తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను నేను ఇక్కడ. ఇది కూడా ప్రాపర్గా మిక్స్ అయిపోయాక దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసానండి. సో చూడండి ఎంత బాగుందో గ్రేవీ. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది స్మెల్ కూడా. సో చూడండి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడైతే దీంట్లో ధనియా పౌడర్, సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను. సో ఇలా మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే శనగలు అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి. సో గ్రేవీ శనగలకి పట్టేటట్టు ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. మనం ఎంత బాగా ఇలా మిక్స్ చేసుకుంటామో కర్రీ టేస్ట్ కూడా అంత బాగా వస్తుందండి. సో చూడండి శనగలు అయితే ఇలా ప్రాపర్గా గ్రేవీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ అయిపోయాక నేను దీంట్లోకి అయితే వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. సో చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక లిడ్ పెట్టేసి అయితే ఒక 4 or 5 విజిల్స్ అయితే పెట్టుకోండి. దానివల్ల కర్రీ మనకి మెత్తగా అయితే ఉడికిపోతుంది. సో ఒక్కసారి లిడ్ తీసాక చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. శనగలు ప్రోటీన్ ఉండడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది. డెఫినెట్గా వీక్లీ వన్స్ అయినా ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.